సార్ మరొక అంశం, తాజాగా సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పు చెప్పింది సార్. అదే సహజీవనంలో ఉన్నటువంటి మహిళలకు కూడా 498A వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది సార్. అంటే వాస్తవంగా సహజీవనంలో ఉన్నప్పుడు వాళ్ళు మిగతా సొసైటీ తోటి వాళ్ళకి ఇది ఉండదు, ఆ బాండింగ్ కానీ అది కానీ ఆ చుట్టూ పెద్దలు ఉండటం కానీ ఉండదు. కాబట్టి వాళ్ళకి మరి ఇలాంటి ఒక వెసులుబాటు ఇస్తే దానివల్ల ఏమైనా వేరే రకమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో మామూలు ఈ రిలేషన్షిప్ అనేది, అంటే ఈ సహజీవనం అనేటువంటి ఒక సంస్కృతి ఎక్కువైపోయింది. ఒకప్పుడు భారతదేశంలో దాన్ని మనం ఇదిగా చూసేవాళ్ళం. ప్రపంచంలో చట్టాలు అవన్నీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ కూడా అదేవిధంగా సరే దానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు గతంలో వచ్చింది. అయితే ఈరోజు వచ్చినటువంటి తీర్పు మాత్రం ఇది దీంట్లో ఇన్నర్ వ్యవహారాలను కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లివ్ ఇన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్, దీనికి 498A వర్తిస్తుందని చెప్పినంత మాత్రాన ప్రతిదాన్ని ఒక మగ ఆడ ఇద్దరికి ఉండేటువంటి సంబంధాలని వాటన్నిటిని కూడా సహజీవనంగా తీసుకొని వాళ్ళు గొడవ పడితే వెంటనే 498 ఇటీవల కాలంలో కొన్ని చట్టాలు పదే ఎడాపెడా పెట్టేస్తా ఉన్నారే, ఆ విధంగా దీన్ని కూడా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చా అని చెప్పంటే అది కుదరదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంటే ఆగస్టు 3వ తారీఖు నాడు డాక్టర్ లోకేష్ BH తదితరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఏంటి, ఇది ఇక్కడ ఒకవేళ భార్యాభర్తలు కాకపోయినా కూడా 498A వర్తిస్తుందా అనే దాని మీదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దీంట్లో ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పులో ఇన్సైడ్ కొన్ని చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అవి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్టేట్ ఆఫ్ కర్ణాటక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులో ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఇది దాంపత్య హక్కుల పునరుద్ధరణగా దీన్ని మనం చూడలేము. అంటే ఏంటి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు దీన్ని. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కిను రిలేషన్షిప్కి దీనికి సంబంధించి కుదరదు. అంటే ఏంటి, ఒక మహిళ ఒక మగాడితో గనక సంబంధాలు కలిగి ఉన్నట్లయితే వివాహ స్వభావం కలిగిన సంబంధం అనాలి దీన్ని. రిలేషన్షిప్ ఇన్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటే తాళి కట్టకపోయినా కూడా పెళ్లి చేసుకోకపోయినా కూడా ఉండేటువంటిది ఇది. దీంట్లో వాళ్ళిద్దరి మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. వివాహ బంధం లాంటిదే ఇది కూడా అని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. భవిష్యత్తులో వివాహం చేసుకోవచ్చు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో వివాహం చేసుకోవాలి అని కలిసి ఒకే గదిలో ఒకే దీంట్లో జీవిస్తూ ఇతరత్ర ఆల్ కైండ్స్ ఆఫ్ షేరింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అది రిలేషన్షిప్ కిందకు వస్తుంది. దీంట్లో కనుక ఆ సంబంధాల్లో ఒక క్రూరత్వానికి సంబంధించి కనుక ఇదైతే ఆ క్రూరత్వ నిరోధక రక్షణ కోసం అని చెప్పనేటువంటి దీని కింద ఇక్కడ ఈ 498 ఇది పెట్టారు. అయితే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇట్లా కలిసిమెలిసి అంటే ఒక సెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా అది దానికి సంబంధించి ఏంటంటే ప్రతిదీ కూడా దీని కింద డిఫైన్ చేయలేదు. ఏది వీళ్ళిద్దరూ కూడా కలిసి జీవిస్తున్నటువంటి లివ్ ఇన్ అనేటువంటి దీని కిందకి రాలేదు. ఈ లివ్ ఇన్ అనేటువంటి దానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏంటి, ఇద్దరు మేజర్లు అవ్వాలి, పరస్పర అంగీకారంతో కలిసి నివసించాలి, ఒకే ఇంటిలో ఉండాలి, భార్యాభర్తల్లాగానే వ్యవహరించాలి, కుటుంబ బాధ్యతలు కానీ ఆర్థిక వనరులు పంచుకోవటం కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సహజీవనానికి సంబంధించినటువంటి అంశాలతో ఉంటాయి. వీళ్ళల్లో కూడా మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యూచర్లో అనేటువంటి ఒక ఇంటెన్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఇది కాకుండా కేవలం పరస్పర సమ్మతితో ఇద్దరు మేజర్లు కాబట్టి ఏదో కొంతకాలం కలిసి ఉన్న తర్వాత వాళ్ళలో ఒక డిఫరెన్సెస్ వస్తాయి. డిఫరెన్సెస్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు 498 భార్యాభర్తల మధ్యలో కూడా విపరీతంగా ఎడాపెడా మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. ఏదో అత్తగారి మీద మామగారి మీద బావమరుదుల మీద పెడతా ఉంటేనే కదా దాంట్లో కొన్ని మార్పులు చేసి అప్పుడు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు కండక్ట్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ, ఆ తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత అనేది ఇచ్చారు. ఇంతకుముందు అది కాదు, కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి లోపలేసేయడం.
సో ఇక్కడ ఈ విషయంలో కూడా ఇక్కడ వచ్చింది ఏంటంటే అరెస్ట్ మీద ఫిర్యాదు నమోదైన వెంటనే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఫిర్యాదు నమోదైంది కాబట్టి అరెస్ట్ చేసేయటం కాకుండా ఆ వెంటనే దాని మీద ఏం చేసేయాలంటే మెకానికల్ అరెస్ట్ అనేటువంటిది కరెక్ట్ కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆర్నేష్ కుమార్ తీర్పులో ఉండేటువంటి రక్షణ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. అంటే ఏంటి, ఫస్ట్ ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత ఎస్ ఇందులో కొంత వాస్తవాలు ఉన్నాయి అనేటువంటిది ఉన్న తర్వాతే అప్పుడు ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ తీర్పు విస్తృత వ్యాఖ్యానం కూడా ఐపీసీ సెక్షన్ 498గా పరిమితం చేసింది తప్ప బిఎన్ఎస్ సెక్షన్లోని 85 ఉన్నా కూడా ఈ తీర్పు ఈ నిబంధనలకి ఒక విస్తరించకూడదు అనేది పేర్కొంది. ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది. అంటే దీని వాస్తవాల మీదే ఈ కేసు ఆధారపడి ఉంటుంది తప్ప లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోయిన వెంటనే ఇది ఒక బ్లాక్మెయిలింగ్ ఆయుధంగానో మరొక రకంగానో వాడుకోవడానికి కేసు పెట్టడం అనేది సాధ్యం కాదు. దీనికి ఒక స్పష్టమైనటువంటి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా జడ్జిమెంట్ కాపీ కూడా మనకి డీటెయిల్డ్ కాపీ కూడా వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటే ఈ జడ్జిమెంట్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. బట్ సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే నిజంగా విశ్వసించి వాళ్ళు కలిసి జీవించినటువంటి వాళ్ళకైతే ఇది ఒక రక్షణ చట్టంగా పేర్కోవచ్చు. అదే సార్, హనీ ట్రాప్ కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఇప్పుడు పోక్సో మిస్యూజ్ అవుతా ఉంది, 498 విపరీతంగా మిస్యూజ్ అయ్యి అమాయకులైనటువంటి అత్తమామలు బావమరుదులు వీళ్ళు చాలామంది జైలుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ప్రతి కేసులో కూడా దాన్ని మిస్యూజ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అనుభవం మీద మళ్ళీ కోర్టులు వాటికి తీర్పులు, సవరణలు, వివరణలు అవన్నీ ఇస్తూనే ఉంటాయి. సో ఇందులో కూడా ఆ వివరణ అనేటువంటిది ఉందనేది గమనించి ఈ 498A ఎంతవరకు అట్రాక్ట్ అవుతుంది ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లు అనేది తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నానండి 1990.